చేస్తున్నాము, 10 ఏళ్ల పాటు మేమే ఉంటాం, ఇది కదా ముఖ్యమంత్రి గారు చెబుతోంది. 10 ఏళ్ల పాటు మేము చేసింది మళ్ళీ గుర్తు చేసుకోండి, మళ్ళీ మేమే వస్తాం అనేది కేటీఆర్ గారు అంటోంది హరీష్ రావు గారు. లేదు లేదు, అసలు వీళ్ళిద్దరూ ఏం చేశారు, మేము కదా బ్రహ్మాండం మొదలు కొట్టేది, మాకు అవకాశం ఇవ్వండి అని బీజేపీ. సో ఈ మొత్తం ఈ పొలిటికల్ గేమ్లో, ఈ సినారియోలో ఇప్పుడు ఇక్కడ ఎన్నికల నాటికి ఎవరు ప్రజలు దగ్గరగా వెళ్తారు, ఎవరు అసలు సోయిలో లేకుండా పోతారనే దాని మీదే నిర్ణయం ఉంటుంది కదా. సో ఇప్పుడు దానికోసమేనా ఈ తంటాలన్నీ? ఈ అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా అల్టిమేట్ గా పవర్ క్యాప్చర్ చేయడానికి వాళ్ళ డ్రామాలన్నీ ఉంటాయి. డ్రామా అనడానికి ఐఎమ్ సారీ కానీ డ్రామా ఎందుకు అన్ని పేపర్లు రాసే హై డ్రామా అని, డ్రామానే హై డ్రామా. అయితే 10 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ మొదటి 5 ఏళ్లు కాస్త కూస్తో డెవలప్మెంటల్ యాక్టివిటీ వాళ్ళు చేసిన మాట వాస్తవం. బట్ తర్వాత ట్రాక్ తప్పి కుటుంబ పాలన, ఆశ్రిత పక్షపాతం, తర్వాత ధృతరాష్ట్ర పరిపాలన, అవినీతి అనేది మనవడం ఏంటి. కవిత బయటకు వచ్చి సర్టిఫికేట్ ఇచ్చింది, ఏఎస్ఐ సర్టిఫికేట్ లెక్కలతో కూడా తీసి చెప్పారు కదా, ఎక్కరని చెప్పింది. కాబట్టి మనం మొమ్మడపడాల్సిన అవసరం లేదు, గతంలో చెప్పిన దాని నుంచి విచారించాల్సిన అవసరం లేదు, ఇది వాస్తవాలు. అందుచేతనే మార్పు కోరుకున్న ప్రజలు కాంగ్రెస్ పట్టం కట్టారు. డెఫినెట్లీ ఆ రోజుల్లో చుట్టూ చూస్తే రేవంత్ రెడ్డి తప్ప ఆయన కుట్టగలే శక్తిని నాయకుడు కనపడలేదు కాంగ్రెస్ లో. సో ఆయన అధికారానికి ఆయన కూడా అవకాశం ఇచ్చారు. నిజానికి ఆయన తెలంగాణ ఉద్యమకారుడు కాదు, ఆయన పేరు రైఫిల్ రెడ్డి, ఆయన ఉన్నది సమైక్యవాద పార్టీ టీడీపీ. అప్పట్లో 2 గళ్ల సిద్ధాంతాన్ని చాలా ఆలస్యంగా అన్నది తప్ప ముందు నుంచి తెలంగాణ ఎత్తుపేట పార్టీ కాదు. అయినా సరే ప్రజలు ఈయన మార్చాలి కాబట్టి యాక్సెప్ట్ చేస్తే డెఫినెట్లీ ఈయన దగ్గర పెర్ఫార్మెన్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు. నేను టోటల్ గా ఆయన కూడా పెర్ఫార్మ్ చేయట్లేదు అనే మాట అనను. గతంలో కంటే ఇప్పుడు మాట్లాడడానికన్నా కనీసం ఫ్రీడమ్ ఉంది. అప్పుడైతే మీరు మాట్లాడే లేపుకొని పోయే పరిస్థితుండే. బట్ ఈ రోజు ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రభుత్వం యొక్క అశక్తత కారణం ఏంటంటే డబ్బులు లేవు, కేంద్రం వాళ్ళకి సహకరించట్లేదు. ఇది డబుల్ ఇంజిన్ సర్కారు కాదు. అసలు మనం అనడం ఏంటి, ప్రధానమంత్రి లాంటి వాడు వచ్చి నాన్ పొలిటికల్ స్టేట్మెంట్ ఇస్తున్నా అని చెప్పి హమారే సే జుడ్ జాओ, గుజరాత్ సే బరాబర్ ఫండ్ దేగా అని ఏం కావాలని. ఎందుకంటే అంటే రేపు పొద్దున ఇక్కడ కాంగ్రెస్ తిరిగి అధికారంలో రాదని మీకంటే నాకంటే ఎక్కువ ప్రైమ్ మినిస్టర్ తెలుసు. కాబట్టి అట్లా వచ్చిన సందర్భంలో రేవంత్ వెంబడి ఉండేటువంటి వాళ్ళు 20 మంది 30 మంది వేసుకొని బీజేపీకి వస్తే అక్కడ అధికారం అనేది మాకు వస్తుంది అనుకుంటున్నాడు. బీజేపీ ఆయన కూడా నమ్మట్లేదు. అది అందుకనే ఆయనకు రమ్మని వెల్కమ్ చెప్తున్నాడు ఓపెన్ మీటింగ్ లో. నాతో కలువు అన్నదానికి అర్థం మీరు ఇలా మార్చారా? నేను మీరు ఇష్టం వచ్చినట్టు మీరు ఇంటర్ప్రిటేషన్ చేసుకోవచ్చు కదండి. హమారి సాత్ జుడ్ జావ్ అంటే ఎట్లా జుడ్ జావ్ మీరు చెప్పండి, మీ అనాలిసిస్ చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ ఒక ఇండికేషన్ ఇస్తున్నాడు, రేపు పొద్దున సగానికి సగం గేట్స్ ఆర్ ఓపెన్ అని చెప్తున్నాడు. ఒకప్పుడు రేవంత్ రెడ్డి చెప్పాడు నేను గేట్లు తెరవద్దు అనుకున్నాను. బీజేపీలో అంత పెద్ద మనగాళ్ళు ఏం లేరా అధికారంలోకి తీసుకురాగలని వాళ్ళు ఉన్నారు కదా. నేను ఆ పార్టీలో 7 ఏళ్ళు పనిచేసా, నేను కామెంట్ చేస్తే బాగుండదు. కానీ ఈ రోజునటువంటి వ్యాక్యూమ్లో మీరే చెప్తున్న వ్యాక్యూమ్లో ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళు ఫెయిల్ అయ్యారు, వీళ్ళకి అధికారం ఇస్తే వీళ్ళేమో వాళ్ళ ప్రామిసెస్ ఫుల్ఫిల్ చేయక చతికిల పడ్డారు, డబ్బులు లేక. ఈ వచ్చిన వ్యాక్యూమ్ లో లేవాల్సిన వాడేవాడు అసలు బీజేపీ కదా. ఆ బీజేపీ లేస్తుందని మీరు ఏమన్నా, మీరు ప్రముఖ దీంట్లో ఉన్నారు కదా, ఛానల్లో ఉన్నారు కదా, అసలు బీజేపీ లేస్తుందా ఆశించిన స్థాయిలో? అక్కడ ఇక్కడ ప్రోగ్రామ్ చేయడం, వాళ్ళ స్టేట్మెంట్ మొత్తం అంతా రోడ్ మ్యాప్ అంతా ఇచ్చి వెళ్ళారు కదా నితిన్ నబీన్ గారు, ఎట్లా ఉండాలి. ఇంతకుముందు కూడా రోడ్ మ్యాప్ ఇచ్చారు అంతమంది ఉన్న ఆ పార్టీలో. అప్పుడు నేను చెప్పా, అసలు ఓపెన్ మీటింగ్ లో దిలీప్ సార్ గారికి జ్ఞాపకం ఉంటే నేను చెప్పా, మీరు ఏదో ప్లానింగ్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఓపెన్ మీటింగ్ లో చెప్పాను, స్టేట్ ఎగ్జిక్యూటివ్ లో డబుల్ డిజిట్ ఈ పార్టీ దాటదు ఇప్పుడున్న పరిస్థితుల్లో అని చెప్పా. 8 వచ్చేవాడు. అవును, ఇప్పుడు కూడా నేను చెప్తున్నా 16 నుంచి రావండి వీళ్ళకు. ఇంత వ్యాక్యూమ్ లో 16 నుంచి రావు. ఎట్లా అధికారంలోకి వస్తారు? మళ్ళీ ఆయన ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు ఓ రేవంత్ రెడ్డి తీసుకోవాలి, లేదా బీఆర్ఎస్ చీల్చి హరీష్ ని తీసుకోవాలి. ఆ హరీష్ అమ్మడి కూడా 15 మంది రావాలి, ఆయన కూడా వస్తే సరిపోదు. ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక్కడేం రాడు, 15 మందిని వేసుకుని వస్తాడు. ఇట్లాంటి కాదు. నాకు ఒక విషయం, రేవంత్ రెడ్డి గారికి ఏం అవసరం? ఇవాళ ఆయన ముఖ్యమంత్రి, బలంగా ఉన్న నాయకుడు, ఎక్కడో ఇంకో పార్టీలోకి వెళ్ళి ఇక్కడే ముఖ్యమంత్రి, ఇక్కడే కొట్లాడి ఇంకోసారి ముఖ్యమంత్రి అవుతాడు. కానీ ఇంకో పార్టీలోకి ఎవరినో తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆ ప్రయత్నం చివరికంటా చేస్తాడు. కానీ అందరికంటే ముందు బయటికి 20 మందిని వేసుకోగలిగేటువంటి సత్తా ఉన్నవాడు, అవకాశం ఉన్నాడు ఆయనే. ఎందుకంటే ఆయన బార్న్ కాంగ్రెస్ మ్యాన్ కాదు. అది మనం అనటం ఏంటి, ఆ కాంగ్రెస్ వాళ్ళే రోజు వెళ్తుంటారు, ఈయన మామూలు కాదు, అనవసరంగా పట్టం కట్టారు. తర్వాత మీ జ్ఞాపకం ఉంటే ఎలక్షన్స్ ముందు రేవంత్ రెడ్డి ఒక కామెంట్ చేశాడు, అయ్యా బాబులారా, ఓటర్లారా, నాకు 60+ ఇవ్వండి, లేకపోతే నేను మా వాడు నేను ఆపుకోలేను అన్నాడు. స్టేట్మెంట్, ఐ కెనాట్ కంటైన్ దెమ్. నువ్వు 55 ఇచ్చి ఆపావు అనుకో, సగం మంది పారిపోతానన్నాడు. అప్పుడు ఆయన స్టేట్మెంట్. సో అది పాలిటిక్స్ లో జరుగుతుంది.
ఆ ఫ్రాక్చర్డ్ వర్డిక్ట్ వస్తే ఎవడిని కలుస్తాడు? మీ ఇంట్రడక్టరీ రిమార్క్స్ అంటున్నారు. అసలు ఆ ఫ్రాక్చర్డ్ వర్డిక్టే వస్తే ఇప్పుడు ఇదంతా కూడా అట్మాస్ఫియర్ ఎట్లా క్రియేట్ చేసుకున్నారంటే వచ్చే 2 ఏళ్లలో తెలంగాణ పొలిటికల్ సినారియోలో చాలా మార్పులు జరగబోతున్నాయి. 100% మార్పులు వస్తాయి. అది ప్రీ పోల్ అలయన్సెస్ ఉంటాయా, పోస్ట్ పోల్ అలయన్సెస్ ఉంటాయా అన్న దాని మీద పొలిటికల్ వెడిక్ట్ దిలీప్ ఆచార్య గారు 7 ఏళ్లు పనిచేసిన అనుభవంతో దిలీప్ కుమార్ గారు మీకు 16 కంటే దాటమని ఆయన ఒక నెంబర్ కూడా ఫిక్స్ చేసి చెప్పేశారు. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా వచ్చే ఎన్నికలకి ఇంత ముందే ఒక నెంబరు, అంటే ఈజ్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ సీజన్డ్ పొలిటీషియన్ అండ్ బిఫోర్ దట్ ఆయనకి అన్ని తెలుసు కదా తెలంగాణలో జరిగిన వ్యవహారాలు పరిణామాలన్నీ. సార్ మీరు రిషి గారు తెలంగాణలో జరిగిన పరిణామాలు గమనిస్తున్నారు, దేశవ్యాప్తంగా జరిగిన పరిణామాలు గమనిస్తున్నారు, ఏం జరుగుతుంది